ఎఫ్ఎంజీ పాస్ అయ్యి మరి వచ్చాము. ఓకే 1 year చేస్తాం. 3 years ఏ రూల్ ఉంది సార్? ఎక్కడా లేదు. ఉన్నా సరే ఎందుకు ఇవ్వాలి 3 years? 10 ఏళ్ళు ఏ కోర్స్ చేస్తారు? ఎవరైనా చేస్తారా సార్? 10 ఏళ్ళు కోర్సు 2 సార్లు ఇంజనీరింగ్ చదవచ్చు, 3 సార్లు డిగ్రీ చదవచ్చు మనిషి అనేవాడు. ఇదంతా అయిన తర్వాత కూడా పిఆర్ వస్తుందని గ్యారంటీ లేదు. దానికి ఇంకో సంవత్సరం తిప్పుకుంటారు ఖచ్చితంగా. మేము చైనాలో చదివచ్చాం సార్. మేము చైనాలో చదివచ్చాం. 6 yearsలో కరెక్ట్గా 6 yearsలో ఎడ్యుకేషన్ అయిపోవాలి. కాకపోతే మేము కోవిడ్లో ఉండిపోవడం వల్ల కొన్నాళ్ళు ఇక్కడే స్టక్ అయిపోయాం. మేము అక్కడికి వెళ్ళి చేయలేక ఓపెన్ చేసిన తర్వాత బోర్డర్స్ ఓపెన్ చేసిన తర్వాత మేము వెళ్ళాం. డెఫినెట్గా వెళ్ళి మా 1 year ఇంటర్న్షిప్ చేసాం. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటామంటేనే మేము వెళ్ళాం. ఎగ్జామ్ పాస్ అయ్యాక వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి వచ్చాం. ఇప్పుడు ఆ ఇంటర్న్షిప్ వ్యాలిడ్ కాదంటున్నారు. ఎందుకు వ్యాలిడ్ కాదు సార్? మరి మేము 1 year మేము వేస్ట్ చేసుకోవడానికి మేమైనా పిచ్చి వాళ్ళమా? మాకు మా లైఫ్ మా కెరియర్ అంటే మాకు ఉండదా సార్? వేరే స్టేట్లో కూడా మా క్లాస్లో చదివిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి 1 year ఇచ్చారు. ఏ కోటాస్ మీద ఇచ్చారా? మీరు మాకు 3 years ఏ కోటాలో ఇచ్చారంటే చెప్పట్లేదు. వాళ్ళది మేము క్యాన్సిల్ చేయడానికి మాకేం లేదు. సో మేము మా దానికోసం మాత్రం ఫైట్ చేస్తాం. కానీ వాళ్ళ దానికి ఇచ్చినప్పుడు వాళ్ళలాగా మీరెందుకు ఫాలో అవ్వరు అని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు ఇబ్బందులు ఏమేమిటంటే, మాకు ప్రాబ్లమ్స్ ఏమేంటంటే స్టైఫండ్ ఇవ్వరు. 3 years చేయాలి, 3 years ఫ్రీ సర్వీస్ చేయాలి. అది ఒకే హాస్పిటల్లో చేయాలి. ఒకే హాస్పిటల్కి బాండ్ రాయించుకుంటున్నారు. ఎందుకు రాయించుకుంటున్నారు సార్ బాండ్? మేము బ్రేక్ చేయలేం, కేసు పెట్టలేం, అన్నిగా లాక్ చేస్తున్నారు. ఇది వరకు లేని బాండ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? కౌన్సిలింగ్ సార్ 1 to 1 ఆఫ్లైన్ ఇస్తే మేము మా ఇన్నాళ్ళు ఇండియాలో ఉన్నాం అని మేము మా డీటెయిల్స్ చెప్పుకొని మేము మా కౌన్సిలింగ్ తీసుకుంటాం. ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తారు. 300 మెంబర్స్కి 1 dayలో ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తే ఎలా ఇది సార్ జస్టిస్? సార్ అడుగుతుంటే 1-on-1 కౌన్సిలింగ్ పెట్టండి అంటే పెట్టమంటున్నారు. అడగడానికి మీరెవరు అంటున్నారు? మా ఫ్యూచర్ స్పాయిల్ అవుతుందని మేము అడగడం కూడా తప్ప. సార్ మేమంతా 2016, 2017, 2018లో వేరే ఇతర దేశాల్లో ఎంబీబీ చేయడానికి వెళ్ళాం సార్. ఒక్కసారి 2020లో కొంతమంది కరోనా వల్ల, ఉక్రెయిన్ వార్ వల్ల ఎఫెక్ట్ ఇంటికి వచ్చేసారు. తర్వాత మాకు ఆన్లైన్లో కొంతకాలం జరిగింది. తర్వాత మేము డిగ్రీ వచ్చాక కూడా ఖాళీ కూర్చున్నాం. తర్వాత మేము ఒక్కసారి ఇది ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అయ్యాక మేము ఏపీఎంసీకి వచ్చి అడిగాము, సార్ ఇలా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అయిపోయింది, మేము ఇలా చైనా వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తాం, లేదా వేరే కంట్రీకి వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తామంటే చెయ్యండి నేను వ్యాలిడ్ చేస్తాను. ఇప్పుడు వస్తే నేను చెయ్యను అన్నాడు. రూల్ చూపించాను సార్ అంటే మా ఇష్టం, మేము చూపించాము, మాకు రూల్ వచ్చింది బయట నుంచి. సార్ అఫీషియల్గా రాలేదు సార్ అంటే మాకు వచ్చింది అఫీషియల్గా వాట్సాప్ గ్రూప్లో వచ్చాయి, చూపించమంటే చూపించట్లేదు సార్. అది ఇంకొకటి శుక్రవారం అలాట్మెంట్ లెటర్ ఇచ్చారు సార్. మేము అఫిడవిట్లో సైన్ చేస్తే సచ్చినట్టు 3 సంవత్సరాలు చేయాలి ఏదైనా కానీ. మాకు ఇప్పుడు క్యాన్సిల్ చేసి 1 year ఇవ్వాలి ఎవరికైనా కానీ. తర్వాత పిలిచి మళ్ళీ వెరిఫై చేయండి, ఎవరిది ఫేక్ ఉందో ఎవరిది ట్రూత్ ఉందో చేసి మళ్ళీ ఇవ్వండి. రెడీగా ఉన్నారు చేయడానికి అందరూ. ఏం లేకుండా అందరికీ 3 years ఇచ్చేస్తే ఎట్లా చేస్తారు సార్? అఫిడవిట్ సంతకం పెడితే మేము చేయాలి, ఇంకా బాండ్ ఇంకా మేము సరెండర్ అయినట్లు ఇంకా గవర్నమెంట్కి 3 సంవత్సరాలు. మేమేమంటున్నాం, క్యాన్సిల్ చేయండి, అందరికి 1 year ఇవ్వండి. తర్వాత మళ్ళీ పర్సనల్ ఒక్కరిని పిలిచి అడగండి ఎవరికి ఎంత ఉంది, ఎవరికి ఆన్లైన్ ఎంత జరిగిందో, ఎవరికి రూల్స్ ఏమున్నాయో. మేము రూల్స్ అడుగుతుంటే కూడా సార్ ఎన్ఎంసీ నుంచి రూల్స్ రాలే కదా, మేము చూపిస్తుంటే ఆ రూల్స్ కాదు మాకు సపరేట్ వచ్చాయంటున్నారు. ఏ రూల్స్ చూపించారు? చూపించట్లేదు. అవి మెయిన్ డిమాండ్స్ ఒకటే సార్. ఇప్పుడు అలాట్మెంట్ లెటర్ మాకు శుక్రవారం ఉంది, అందరికి 3 years 2 years అవి క్యాన్సిల్ చేయాలి. 1 year చేయాలి, అందరూ 1 yearకి ఇవ్వాలి. తర్వాత అంటే ఒక్కొక్కరిని పిలిచి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఇవ్వమనండి, మేము చూపిస్తాం మేము ఆన్లైన్ ఎక్కడ చేసాం, ఆఫ్లైన్ ఎంత ఉంది, మా రూల్స్ ఏంటి అని మేము చేస్తాం. మేము ఆన్లైన్ చేసామని మేము అసలు మాకు సార్ నా ప్రాబ్లం అయితే 2021 ఇంటికి వచ్చాను సార్. నేను అప్పుడు నాకు డిగ్రీ కూడా వచ్చింది, సర్టిఫికేట్ ఉంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయినట్టు. మళ్ళీ ఎఫ్ఎంజీ అయ్యాక 2023 నేను చైనా వెళ్ళా ఇంటర్న్షిప్ చేయడానికి. ఇది కూడా వీళ్ళని అడిగి వెళ్ళా, సార్ ఇలా చేస్తే పర్మిషన్ ఒప్పుకుంటారంటే ఒప్పుకుంటామన్నారు. ఆ 2 సంవత్సరాలు మాకు క్లాసెస్ ఏం లేదు, ఖాళీగా ఉన్నా, టైం వేస్ట్ మాకు. ఇంకా అది వీళ్ళు మీరు ఆన్లైన్ చేశారని ఇంటర్న్షిప్ చేయమంటారు. 2 సంవత్సరాలు అసలు మా క్లాస్ లేదని ప్రూఫ్ కూడా ఉంది. ఎంబసీ నుంచి కూడా అటెస్టేషన్ చేసి అది వీళ్ళు ఫేక్ అంటున్నారు. సార్ ఇప్పటి వరకు మాకు చైర్మన్ అనేవాళ్ళు లేరు సార్. చైర్మన్ లేకుండా వీళ్ళు ఎవరు సార్ మాకు ఇస్తారు రూల్స్? సార్ మేము 10th వెళ్ళి మేము రిపోర్టింగ్ చేయాలి సార్ కాలేజెస్కి. సార్ అది మేము సైన్ చేసేస్తే మేము ఖచ్చితంగా 3 years కానీ 2 years కానీ మేము ఇంటర్న్షిప్ ఒప్పుకున్నట్లు లెక్క. సార్ ఇప్పటి వరకు కింద కూడా రాలేదు సార్. ఆయన ఏం సమాధానం చెప్తారు సార్ మాకు? మేము మినిస్టర్ల దగ్గరికి వెళ్ళాం సార్, అన్ని కనీసం మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని ట్రై చేసాం సార్. కానీ ఇప్పటి వరకు మాకు జరిగిన న్యాయం జరగలేదు సార్. సార్ ఎవరు వింటారు సార్ మా బాధ? ఎవరు పట్టించుకుంటారు సార్? సార్ మేము ఇప్పుడు మాకు ఏదైతే కాలేజ్ వాళ్ళు అలర్ట్ చేశారో ఆ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఆయన రాయమని చెప్తారు, మేము సంతకాలు అన్నీ చేయాలి సార్. ఇలా నేను 2 years ఒప్పుకున్నట్టు 3 years ఒప్పుకున్నట్టు సార్. అలా ఒప్పుకుంటే మొత్తం అయిపోయినట్టు సార్. సార్ వేరే పక్క స్టేట్స్ వాళ్ళు ఇస్తున్నారు కదా సార్ 1 year, మాకేంటి సార్?
ఎందుకు ఇవ్వరు సార్ అసలు? ఏపీలోనే ప్రాబ్లం సార్, ఏపీలోనే ప్రాబ్లం సార్, అన్ని ఏపీలోనే ప్రాబ్లం సార్. ఈవెన్ మా ఫ్రెండ్స్ అందరికి 1 year వచ్చింది సార్. 2 years 3 years ఏం చేస్తాం సార్? మేము ఆల్రెడీ రష్యాలో 6 years చదువుకుని వచ్చాం సార్. ఇప్పుడు 2 years అంటే మొత్తం 10 years. మేము పీజీ ఎప్పుడు చదవాలి, పీజీకి ఎప్పుడు ప్రిపరేషన్ అవ్వాలి సార్? సార్ అది మా ప్రాబ్లం సార్. ఇప్పటి వరకు మేము డాడీ మమ్మీ ఇచ్చిన సంపదంతా ఇప్పటి వరకు బతికాం సార్. కనీసం మాకు ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చేయాలి సార్? కనీసం మేము స్టేట్మెంట్ కూడా అడగట్లేదు సార్. ఐఎంజీస్ కూడా ఇస్తున్నారు సార్ స్టేట్మెంట్, మాకు ఇవ్వట్లేదు సార్ ఎఫ్ఎంజీస్కి. ఇక్కడ మీరు చూస్తారు ఎఫిడవిట్ మాకు ఏం జరిగిందంటే ఫస్ట్ మేము ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనుకున్నాం సార్ మామూలుగానే. సరే ఇస్తారు, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఇస్తారు, మా పక్క స్టేట్లో జరిగింది. సడన్గా ఆన్లైన్ కౌన్సిలింగ్ అన్నారు. అప్పుడు కూడా మీ హోప్తో సరే ఆన్లైన్ అంటున్నారు కదా ఏం జరుగుతుందో చూద్దామన్నాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే వెబ్సైట్ ఎఫిడవిట్ పెట్టారు సార్. ఎఫిడవిట్లో ఏం మెన్షన్ చేశారంటే మీరు పాయింట్ చదివినా ఉంటుంది, మీరు ఇంటర్న్షిప్ డ్యూరేషన్ చేంజ్ చేయడానికి ఉండదు, కాలేజ్ చేంజ్ చేయడానికి ఉండదు అని చెప్పి 3 ఏళ్ళు మాత్రం సైన్ చేయిస్తేనే పక్క పేజ్కి వెళ్తా అన్నారు. అది మేము ఓపెన్ చేసేంతవరకు మాకు అసలు ఎన్ని ఇయర్స్ పడిందో మాకు తెలియదు. సంవత్సరం పడిందా 2 3 అనేది మాకు తెలియదు. కానీ సైన్ చేయాలి, సైన్ చేయకపోతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు. సరే ఆ నమ్మకం ఉందని సరే సైన్ చేద్దాం వెళ్ళాం. పక్క పేజ్కి వెళ్ళగానే మళ్ళీ 3 ఏళ్ళని ఇచ్చారు సార్. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయితే ఎన్ఎంసీ చెప్పింది 1 సంవత్సరం కాలేజ్లో చేసుకున్నాక స్టూడెంట్ హక్కు ఉంది, వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు, వేరే స్టేట్కి వెళ్ళి చేసుకోవచ్చు అని. మరి 3 ఏళ్ళు ఇస్తే అది మీరు ఎఫిడవిట్ పేపర్ మీద 20 రూపాయల పేపర్ మీద ఇస్తే మేము ఎక్కడికి వెళ్తాం? 3 ఏళ్ళు ఎలా చేస్తాం సార్? మరి చెప్పాలి ఏమనంటే డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇన్ ఇండియా. అది ఏ ఎన్ఎంసీ లెక్క వచ్చింది సార్? 18 నెలలు ఉంటే 3 ఏళ్ళు అంట, 18 కన్నా తక్కువ 2 ఏళ్ళు. ఏ ఎన్ఎంసీ మీరు మెన్షన్ చేశారు ఈ డేట్స్ అన్ని మేము తీసుకొస్తాం. ఈ డేట్స్ ఎక్కడైనా ఎన్ఎంసీ మెన్షన్ చేసిన దాంట్లో 18 నెలల కన్నా ఎక్కువ ఉంటే 3 ఏళ్ళు ఇస్తామని చెప్పిందా ఎన్ఎంసీ? చెప్పలేదు. ఏమనంటే అది మా రూల్స్ అన్నారు. మా రూల్స్ అన్నప్పుడు మీ ఏపీకి ఒక్కదానికి మా రూల్సా? మాతో పాటు చదివారు సార్ స్టూడెంట్స్, పక్క స్టేట్లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, తెలంగాణ, గుజరాత్ అన్నింటిలో ఉన్నారు, అన్నింటిలో కూడా ఉన్నారు, మాతోనే చదివారు. మాతో ఆల్మోస్ట్ వీసా శాంపుల్ స్టేమ్ అన్నప్పుడు వాళ్ళకి 1 year వచ్చినప్పుడు ఏపీలో వేరే రూల్స్ లేవు ఉన్నాయా? మరి మాకు 3 years ఇచ్చారు. ఎందుకంటే అవే ఎన్ఎంసీ రూల్స్ అన్ని స్టేట్లకు ఒకటైనప్పుడు మా స్టేట్లో మాత్రం 3 ఏళ్ళు అదే ఎన్ఎంసీ రూల్స్కి ఎలా వర్తిస్తుంది? వర్తించదు కదా సార్ అన్ని స్టేట్లు మంచిగా ఫాలో అయినప్పుడు. వీళ్ళు ఏమంటున్నారు సార్ ఆన్లైన్ వర్తించినాను సార్. అందరికీ తెలుసు ఆన్లైన్ కోవిడ్ వచ్చి అందరూ వర్క్ ఫ్రమ్ హోమే కదా సార్ అందరూ చేసింది. 2020 నుంచి 2021 దేశం మొత్తం స్తంభించిపోయింది. ఇక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ మరి ఎలా చేశారు? ఆన్లైన్ చేశారు. వాళ్ళు ఏమన్నా అన్ని ఎవరు మాటల్లో కానీ మేము మళ్ళీ వెనకెళ్ళాం. మా జీవితాలు ఎలా ఉన్నా సరే వెనక్కి వెళ్దామని అక్కడ క్లర్క్షిప్లు 24 గంటలు 36 గంటలు కష్టపడి చేసి ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది ఒకటి క్లియర్ చేసాం. ఎగ్జామ్ లేకుండా మీ ఇక్కడికి వచ్చి మాకు ఇచ్చేయండి మేము చేసేస్తాం అనలేదు. ఎగ్జామ్ క్లియర్ చేసి దాని తర్వాత ఇక్కడికి వచ్చి వచ్చేస్తే మళ్ళీ 6 నెలలు సార్. ఎప్పుడు ఎగ్జామ్ అయింది? జూలైలో అయ్యింది. ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారు? జాన్లో పెట్టారు. ఇన్ని నెలలు ఉన్నాయి. మళ్ళీ అంటే వెరిఫికేషన్ ఈ 6 నెలలు 3 నెలలు వెరిఫికేషన్ సరిపోవా సార్? మాకు ఫేక్ డాక్యుమెంట్లు అనడానికి మేము ఎన్ఎంసీకి పెట్టినప్పుడు మాకు డాక్యుమెంట్ ఒకటి ఇస్తారు. ఎన్ఎంసీ ఫేక్ డాక్యుమెంట్లకి ఇస్తుందా సర్టిఫికెట్లు? అంటే ఎన్ఎంసీ సరిగ్గా వెరిఫై చేసుకోవట్లేదా? నేషనల్ మెడికల్ కౌన్సిల్ చేసుకోకుండా ఇచ్చేస్తున్నా అంటే మీరు దాన్ని కూడా తప్పు పడుతున్నారు ఇప్పుడు. అంతే కదా సార్, దాని తప్పు బట్టే ఆన్లైన్ అంటారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కరు చూసుకుంటే 25 ఏళ్ళు 27 ఏళ్ళు 28 ఏళ్ళు సార్. 3 ఏళ్ళు అంటే వాళ్ళు ఎంత వస్తాయి? అందరూ లోన్లు తీసుకోం 31 32. ఇప్పటికి పేరెంట్స్ మీద బతకమా సార్? ఇంజనీరింగ్ వచ్చేసి 21 22 సంపాదిస్తున్నారు. మరి మా జీతాలు ఎవరు సార్? మాకే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. మాకు ఆశను చంపుకోలేక అందరికీ ఇక్కడ మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఇంటర్లో మేము బి కేటగిరీలో సీట్లు కట్టుకోలేక వెళ్ళిన వాళ్ళు బయటికి వెళ్ళి చదివి 6 సంవత్సరాలు చేసి ఎగ్జామ్ పాస్ అయ్యి మా హక్కులు మేము అడుగుతున్నాం. వేరే హక్కులే మేము అడగట్లేదు కదా. 27 ఏళ్ళు వచ్చి ఎవరు సార్ పేరెంట్స్ డబ్బులు మేము బతుకుతారు? ఆటోలకు కావాలంటే 100 రూపాయలు పేరెంట్స్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది సార్. ఎవరు సార్ పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది సార్ 27 28 ఏళ్ళకి? అది అర్థం కావాలి సార్. మళ్ళీ పీజీకి ఎప్పుడు సార్ అసలు? మా డ్యూరేషన్ ముందు డిక్రీజ్ చేయాలి, మా సీనియర్స్కి లైసెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన వచ్చి మాతో మాట్లాడాలి. ఫస్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో అందరు ముందు చెప్పాలి. ఆయన మమ్మల్ని పక్కకి పిలిచి ప్రతిసారి మమ్మల్ని పక్కకి పంపించేస్తున్నారు. మేము అది అలో చెయ్యము. మా అందరికీ సమాధానం చెప్పాలి. అందరూ మేము 10th కల్లా జాయిన్ అవ్వాలి అని చెప్పి మాకు అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అది క్యాన్సిల్ చేయాలి. బికాస్ 10th మేము ఒక్కసారి అక్కడికి వెళ్తే దాని తర్వాత మళ్ళీ మేము ఏం చేయడానికి లేదు. అందుకని అఫిడేవిట్ అంటున్నారు. అది మా సీనియర్స్ ముందు ఎవరి దగ్గరికి ఇంప్లిమెంట్ చేయండి. మా మీద ఎందుకు అది ఇంపోజ్ చేశారు? వేరే స్టేట్స్లో అసలు ఎక్కడ లేదండి మా మీద ఇంపోజ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ ఎవరైతే పక్క స్టేట్స్లో ఇప్పుడు ఇంటర్న్షిప్కి వెళ్ళారో వాళ్ళందరికీ 1 year ఇచ్చారు. బట్ మాకు ఎందుకు 3 years? మేము దాన్ని యాక్సెప్ట్ చెయ్యము. అండ్ దెన్ వితౌట్ స్టైఫండ్. విద్యార్థులందరూ 3 డిమాండ్లు అండి. నెంబర్ 1 year ఇంటర్న్షిప్కి ఎవ్రీవన్ ఈజ్ కన్విన్స్డ్. అవునా కాదా? ఎవ్రీవన్ ఈజ్ కన్విన్స్డ్. రెండవది ఉచితాలకి వేలు లక్షల కోట్లు
వెళ్ళిపోతున్నాయి. కానీ కష్టపడి పేషెంట్లు ఏ కండిషన్లో ఉన్నా వాళ్ళకి సర్వీస్ చేసే విద్యార్థులకి ఈ ఇంటర్న్షిప్ చేసే మెడికోస్కి చివరికి కనీసం స్టైపెండ్ కూడా ఇచ్చే దిక్కు లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో 3 సంవత్సరాల ఇంటర్న్షిప్ ఎక్కడ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ రాష్ట్రానికే పట్టింది, దరిద్రం దాపురించింది. కాబట్టి దీన్ని సమస్యను ఇమ్మీడియట్గా పరిష్కరించి విద్యార్థుల యొక్క 3 డిమాండ్లు: నెంబర్ 1 ఇయర్ ఇంటర్న్షిప్, నెంబర్ 2 పిఆర్ తీసుకోవాల్సిన వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫాలోడ్ బై పిఆర్, నెంబర్ 3 ఎవ్రీ మంత్ స్టైపెండ్, మినిమం స్టైపెండ్ టు మీట్ అట్లీస్ట్ ద ఎక్స్పీరియన్సెస్. దయచేసి ఈ డిమాండ్ని పరిష్కరించవలసిందిగా మేము రిజిస్ట్రార్ గారికి విన్నవించుకుంటున్నాం. స్పందించాలి. అందరూ ఇక్కడ 27, 28, 29 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ ప్రాణాలకి తెగించి అక్కడికి వెళ్ళి చేసి వచ్చారు. దయచేసి ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత అందరూ కూడా ఇక్కడ ఎంత ల్యాప్స్ అయిందో దాదాపుగా అన్ని నెలల పాటు అక్కడికి వెళ్ళి క్లర్క్షిప్ ప్లస్ ఫాలోడ్ బై ఇంటర్న్షిప్ చేసి వచ్చిన విద్యార్థులే. వీళ్ళందరికీ అయినా కూడా ఇక్కడ భారతదేశంలో ఇండియన్ మెడికోస్కి సంవత్సరం పాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేసినా కూడా వాళ్ళకి ఏ విధమైన ఇంటర్న్షిప్ రూల్స్ పెట్టకుండా విదేశాల్లో మెడిసిన్ చేసి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ పెట్టడం అనేది దారుణం, అమానుషం. కాబట్టి దీన్ని మేమందరం కూడా ముక్తకంఠంగా వ్యతిరేకిస్తూ దయచేసి మా 3 డిమాండ్లని పరిష్కరించాలి. ఎందుకంటే ఇది కేవలం ఏదో ఇవాళ ఒక్కరోజు వచ్చి కాదు, 10 సార్లు చెప్పులు అరిగిపోయేట్టు ప్రతి వాళ్ళు తిరిగిన వాళ్ళే ఏపీఎంసీ చుట్టూ. మాకు కనీసం మినిమం సమాధానం చెప్పిన వాళ్ళు కూడా లేదు. మా పట్లేమో సవతి బిడ్డ ప్రేమ, ఎఫ్ఎంజీఈస్ పట్లేమో సవితి బిడ్డ ప్రేమ, ఐఎంజీఈస్ పట్లేమో కన్నబిడ్డ ప్రేమ ప్రదర్శిస్తున్న ఈ రూల్స్ అన్నీ కూడా దయచేసి సవరించి భారతీయులందరూ ఒక్కటే అన్న న్యాయాన్ని చేయాల్సిందిగా ప్రభుత్వాలకు మేము విన్నవించుకుంటున్నాం.